పగలంతా వ్యాపారం చేస్తున్నట్లు కటింగ్ ఇస్తారు. చీకటి పడితే మారణాయుధాలతో దోపిడీలకి బయలుదేరుతారు. లాక్లు బ్రేక్ చేయడాలు, బీరువాలు పగలగొట్టడాలు, సొత్తు సర్దేయడాలు ఇవన్నీ సాఫీగా సాగితే సరే, కాదు కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకి మూడినట్టే. నిర్దాక్షణ్యంగా వెంటపడి క్రూరంగా కడతేరుస్తారు. అలాంటి ముఠా ఏపీలో ఎంటర్ అయింది. అప్పుడే చోరీలకి కూడా తెగబడింది. ఇంతకీ ఎక్కడిది గ్యాంగ్? పోలీసులు జనాలకి ఇస్తున్న వార్నింగ్స్ ఏంటి? పోలీసు వారి హెచ్చరిక, పోలీసు వారి హెచ్చరిక, పోలీసు వారి హెచ్చరిక. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో చిల్లకల్లు పోలీసు వారి హెచ్చరిక, హెచ్చరిక. మన చుట్టుపక్కల గ్రామాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నవి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దర్ గ్యాంగ్, దర్ గ్యాంగ్, దర్ గ్యాంగ్ మన చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి ఉన్నారు. వారు దోపిడీ దొంగలు. 4 లేక 5 కలిపి దోపిడీ చేస్తారు. మీరు ఊరు వెళ్ళేటప్పుడు కానీ, పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ, మీ ఇంటికి తాళం వేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మీ బంధువుల ఇంట్లో కానీ, లాకర్లో కానీ భద్రపరచుకోవాల్సిందిగా పోలీసు వారి విన్నపం. ఈ దర్ గ్యాంగ్ వెపన్స్, మారణాయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు. అలాంటి వారు మీకు కనిపించిన ఎడల చిల్లకల్లు పోలీసు వారికి తెలియజేయవలసినదిగా కోరడమైనది. ఇట్లు చిల్లకల్లు పోలీస్ స్టేషన్. పోలీసులు అనౌన్స్మెంట్ దాకా వెళ్లారంటే దొంగలు ఏ స్థాయిలో తడపుట్టించుండాలి? ఎస్, చూసారుగా, ఒక్కరిద్దరు కాదు, అయితే 3 లేదంటే 6 బయలుతారు. ఇది దార్ గ్యాంగ్ స్టైల్. స్పాట్ ని బట్టి అందులో దొరికే సొత్తుని అంచనా గట్టి ఎప్పుడు ఎవరెలా వెళ్లాలో డిసైడ్ చేస్తారు. వెళ్లేటప్పుడు మారణాయుధాలు వెంట పెట్టుకెళ్తారు. అడ్డొస్తే అడ్డు తొలగించుకునేందుకు ఏమాత్రం వెనకాడ్రి ముఠా మెంబర్స్. మధ్యప్రదేశ్ కి చెందిన దార్ గ్యాంగ్ ఈ నెల 13న విశాఖ కంచరపాలెంలో ఎంట్రీ ఇచ్చింది. అంతలోనే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, ఆపై ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ వెనక వైపు గేటు దగ్గర సంచరించింది. ఈ క్రమంలోనే రామచంద్ర కాలేజీలో పెద్ద మొత్తంలో నగదు మాయం కావడంతో ఈ గ్యాంగ్ పనేనన్న అనుమానాలు మొదలయ్యాయి. వాడ ఏరియాలో నుంచి అటెంప్ట్ చేసుకున్నారని ఒకటి తెలిసింది. తర్వాత రాజమండ్రి ఏరియాలో కూడా అటెంప్ట్ చేశారని తెలిసిందండి. అలానే మనకు కూడా వచ్చారు. మన ఏరియాలో కూడా, అంటే నిన్నటి రోజు మీ అందరికీ తెలుసు, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఆఫెన్స్ జరగడం అందరికీ తెలుసు. కాబట్టి ఆ కాలేజీకి కూడా ఈ టీం ఏమైనా వెళ్ళారా, అదే టీం ఏమైనా వర్క్ చేశారా అనే కోణంలోనూ, అదేవిధంగా కాలేజీ ఇందులో దొంగతనం జరగడానికి అంత సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి అక్కడ లోకల్గా ఏమైనా ఉందా, లేకపోతే గతంలో ఇలాంటి ఎంఓ క్రిమినల్స్ ఉన్నారు వాళ్ళు పని అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం ఫర్దర్ ప్రోగ్రెస్ చెప్తాం. ఈ ముఠా క్రైమ్ స్టైల్ టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. అత్యంత వ్యూహాత్మకంగా, పోలీసులకి చిక్కకుండా సాగుతుంది. పైకి సంచార జాతుల్లా కనిపించిన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు విలాసవంతమైన కార్లలో ప్రయాణిస్తారు. అది వీలు కాకుంటే ట్రైన్లో వెళ్తారు. ఎవరికీ అనుమానం రాకుండా హైవేల పక్కన తాత్కాలికంగా తిష్టవేసి జనసంచారం తక్కువగా ఉండే ఖరీదైన ఇళ్లని టార్గెట్ చేస్తారు. ఒకే ప్రాంతంలో వరుస చోరీలకి పాల్పడి మరుసటి రోజు ఉదయానికల్లా గాయబవుతారు. 4 బృందాలను పెట్టాము. అణువణువు గాలిస్తున్నామండి. ఎందుకంటే ఎక్కడైతే హైడౌట్స్ ఉంటాయి, జనరల్గా ఏంటంటే ముందు ఇలా చీప్ లాడ్జెస్ కానీ, లేకపోతే ఒక్కోసారి పెద్ద లాడ్జెస్లో దిగుతారు, లేకపోతే మనకి అవుట్స్కట్స్లో ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై అవ్వకుండా వాళ్ళు ఎక్కడైతే, ముఖ్యంగా వాళ్ళకి ఒక టెక్నిక్ ఉందంటే వాళ్ళకి తెలుసు ఈ సీసీ కెమెరాలు చూస్తారని పోలీసులు. కాబట్టి సీసీ కెమెరాలు ఉండని ఏరియాని ఎలా ఉంటుందని చూస్తారు. ముఖ్యంగా మన రైల్వే ట్రాక్ల పైన నడవటం, లేకపోతే హైవేల్లో ట్రాక్ ఒక సైడ్కి ఏదో వాళ్ళు స్కూలీలు వెళ్ళినట్టుగా నడుచుకుంటూ వెళ్తాం. ఇలాంటి చాలా టెక్నిక్స్ పాటిస్తుంటారండి వాళ్ళు. ఆ టెక్నికల్గా మనం చూడాలి. దార్ గ్యాంగ్ లో మహిళలు కూడా ఉంటారు. పగటిపూట బ్యాగ్లు, దుప్పట్లు, గృహోపయోగ వస్తువులు విక్రయించే సాధారణ వ్యాపారుల్లా నటిస్తారు. ఆ క్రమంలోనే ఏ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎటువైపు నుంచి లోపలికి వెళ్లొచ్చనే అంశాలపై నిశితంగా రెక్కి నిర్వహిస్తారు. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత వరుసగా 3-4 ఇళ్లలో చకచకా దోపిడీలు చేసేస్తారు. కేవలం దొంగతనాలతో ఆగిపోరు. ఇంట్లో ఉన్న వాళ్ళెవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఈ గ్యాంగ్ ది క్రూరమైన మనస్తత్వం అంటున్నారు పోలీసులు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆడియో మెసేజ్లతో తమకు వేయించారు. ఈ దర్ గ్యాంగ్ వెపన్స్, మారణాయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు. అలాంటి వారు మీకు కనిపించిన ఎడల
చిల్లకల్లు పోలీసు వారికి తెలియజేయవలసినదిగా కోరడమైనది. అర్ధరాత్రి వేళ ఇళ్ల బయట ఎలాంటి వింత శబ్దాలొచ్చినా, కేకలు వినిపించినా తొందరపడి తలుపులు తీయొద్దంటున్నారు పోలీసులు. వాహనాలు తనిఖీలు చేయడంతో పాటు రిమోట్ ఏరియాల్లో ప్రత్యేకంగా కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి చోరీలు జరిగేందుకు అదేవిధంగా ఆస్కారం ఉన్న ప్రాంతాలను కూడా మొత్తం కూడా నిఘా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యప్రదేశ్కు చెందినటువంటి తార్ గ్యాంగ్ కదలికలు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏలూరు జిల్లా పోలీసు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దుర్గాతో రవి టీవీ 9 ఏలూరు నుంచి.